మోకాలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ళ నొప్పుల బాధలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కృత్రిమంగా కీళ్లను అమర్చే ఈ సర్జరీ గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి సర్జరీ బాధాకరంగా ఉంటుందని, నొప్పులు ముదిరిపోయే వరకు సర్జరీ చేయించుకోకూడదని, మోకాలు మార్పిడి తర్వాత కింద కూర్చోకూడదని, మెట్లెక్కకూడదని, కృత్రిమ కీలు ఎక్కువ కాలం మన్నిక ఉండదని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాలు నిజమెంత? మోకాలు మార్పిడి సర్జరీపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు మార్పిడి సహజంగా ఉండదా? అబ్సల్యూట్లీ నాట్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫెయిల్ ఎక్కువ అవుతుందని రాంగ్ నోషన్. ఒకసారి మనం చేస్తే దాంట్లో కొన్ని ఫెయిలియర్ ఇన్సిడెంట్స్ బయటికి వస్తాయి. సో పేషెంట్స్ విల్ టాక్ కి ఓకే దిస్ ఇలా నాకు అయింది. ఇప్పుడు అది చూసి కమ్యూనిటీలో తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక 100 మంది పేషెంట్స్కి మంచిగా చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అది కూడా స్ప్రెడ్ అవుతుంది. బట్ అదే రకంగా కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా టెక్నిక్స్తో అది ఫెయిల్ అవ్వచ్చు. ఏంటంటే ఇప్పుడు గల్లీలో సర్జరీస్ అవుతున్నాయి, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. మంచి హాస్పిటల్లో చేయకపోతే, మీరు మంచి సర్జన్ సెలెక్ట్ చేయకపోతే, ఆ సినారియోస్లో డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. అందుకనే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ హాస్పిటల్, సర్జన్ చాలా ఇంపార్టెంట్. మోకాలు మార్పిడిని వయసు పైబడిన వాళ్ళకే చేస్తారా? 90% సర్జరీస్ మేము 60 తర్వాతనే చేస్తాం ఏజ్. బట్ అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 52 ఏజ్లో మోకాలు పూర్తిగా అరిగిపోయి, 52 అంటే ఏం ఓల్డ్ ఏజ్ కాదు. సో 52 ఏజ్లో మీరు ఇంట్లోనే రిస్ట్రిక్ట్ అయ్యి నొప్పి భరించలేక మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారంటే దట్ ఈస్ నో వే టు లివ్. సో ఆ టైంలో సర్జరీ చేయాల్సిందే, తప్పదు. సో 52లో కూడా చేయొచ్చు, 48లో కూడా చేయొచ్చు, 30స్లో కూడా చేసాము. బట్ అది అన్కామన్. బట్ అవసరం ఉంటే చేయాలి. తక్కువ మందికి ఆ ఏజ్లో అవుతుంది. అదొకటి. 60 నుంచి 70 వరకే చేయాలి. 70 తర్వాత మనం చేయలేము, హెల్త్కి రిస్క్ ఉంటుంది. డెఫినెట్లీ సర్జరీ అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ దాంట్లో ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లం మనం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే సార్ట్అవుట్ చేస్తాము. సో 70s, 80s, ఈవెన్ 90స్లో మేము సర్జరీ చేసాము. ఇది సక్సెస్ఫుల్లీ చేసాము. ఆ సర్జరీ చేసే ముందు ఒక అనెస్థెటిస్ట్ డాక్టర్, పల్మనాలజిస్ట్, ఛాతీ డాక్టర్, హార్ట్ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ అందరూ ఓకే చెప్తేనే చేస్తాము. సో మనకి ఆ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే సపోజ్ ఒక పేషెంట్కి హై రిస్క్ అని చెప్తే చేయము. బికాస్ ఈ ఫైనలీ నీ రీప్లేస్మెంట్ ఒక ఇలెక్టివ్ సర్జరీ అనమాట. ఫ్రాక్చర్ అవుతే డెఫినెట్లీ సర్జరీ చేస్తాం. బికాస్ ఫ్రాక్చర్, హిప్ ఫ్రాక్చర్, సపోజ్ హిప్ ఫ్రాక్చర్లో మనం పేషెంట్స్ని సర్జరీ చేయకపోతే బెడ్ పైన వచ్చేస్తారు పేషెంట్స్. నీ రీప్లేస్మెంట్ అట్లా కాదు, నొప్పి ఉంటుంది బట్ పేషెంట్ ఈజ్ వాకింగ్ అట్ హోమ్ అట్లీస్ట్. సో మరీ హై రిస్క్ ఉంటే అది చేయము. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. మోకాలు మార్పిడి కోసం ఎక్కువ కాలం వేచి చూస్తే మంచి ఫలితం ఉంటుందా? దీంట్లో రెండు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో అస్సలు నీ రీప్లేస్మెంట్ చేయకూడదు. మంచి రిజల్ట్ రాదు, అవసరం కూడా లేదు. టైం మీరు తొందరగా చేస్తే ఇది ఒక ప్రాబ్లం. సో పర్ఫెక్ట్ టైం ఇస్ స్టేజ్ 4. కానీ ఆ స్టేజ్ 4 ఒకసారి వస్తే ఇమీడియట్ చేయాలి. ఎందుకంటే ద మోర్ యూ వెయిట్ మీకు ఇబ్బందిగా ఎక్కువ ఉంటుంది. బికాజ్ రోజు నొప్పి ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే కాలు వంకరగా అయిపోతాయి. సో సింపుల్ సర్జరీని మీరు కాంప్లికేట్ చేస్తున్నారు బై వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం. అండ్ థర్డ్ ఈజ్ ఆ టైంలో ఏజ్ కూడా పెరుగుతుంది. సో 60లో చేసిన సర్జరీ మీరు 70 దాకా వెయిట్ చేస్తే అప్పుడు దాకా మీకు బీపీ వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లం వేరే రావచ్చు. సో అందుకనే ఆ స్టేజ్ 4 రావంగానే ఎప్పుడైనా అది చేసుకోవచ్చు. నో నీడ్ టు వెయిట్. కృత్రిమ కీళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయా? దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇంప్లాంట్ కంపెనీస్ వేరే వేరే ఉంటాయి. దాంట్లో కూడా ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ నుంచి చాలా ఇంప్లాంట్స్, ఇప్పుడు కూడా మోస్ట్లీ మనం ఇంపోర్టెడ్ ఇంప్లాంట్సే వాడుతున్నాము. బట్ ఇండియాలో కూడా మంచి మంచి ఇంప్లాంట్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు, అవి ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ సెగ్మెంట్. ఆ ఇంప్లాంట్లో కూడా కొన్ని మటీరియల్స్ వేరే ఉంటాయి. అలాయ్స్ ఉంటాయి. కోబాల్ట్ క్రోమ్ అని ఒకటి ఉంటుంది, టైటానియం అని ఒకటి ఉంటుంది, సో నియోబియం కోటింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి వేరే వేరే డిఫరెంట్ టైప్స్. అండ్ థర్డ్ ఆఫ్ కోర్స్ రోబోటిక్ టెక్నాలజీ, నాన్ రోబోటిక్ టెక్నాలజీ, ఈ డిఫరెన్సెస్ కూడా దీంట్లో ఉన్నాయి. సర్జరీ తర్వాత మోకాళ్ళను వంచలేమా, క్రింద కూర్చోలేమా? ఈ సర్జరీ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి మనం వాకింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇనీషియల్ స్టేజ్లో వాకర్ సహాయంతో నడవాలి. ఒకసారి ఆ వాకర్ వదిలేస్తే మనం ఫ్రీగా నడవచ్చు.
బట్ బెండింగ్ ఏంటంటే డే 1 నుంచే స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ బెడ్ పైన కూర్చోబెట్టి ఇలా సిట్టింగ్లో చేస్తాము, ఫ్లాట్ బెడ్ పైన పడుకొని చేస్తాము. అండ్ దెన్ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్తో, సో సపోజ్ కొంతమందికి పెయిన్ భరించలేక వాళ్ళు ఎక్కువ చేయరు, సో అందుకనే సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో ఫోర్స్ఫుల్గా కొంచెం బెండ్ చేయాల్సింది వస్తుంది. సో దిస్ ఈజ్ ద బెండింగ్ గురించి. ఇప్పుడు కింద కూర్చోవడం గురించి ఏంటంటే ఈ 15 to 20 years ఈ ఇంప్లాంట్ లాస్ట్ అవ్వాలి. సో కింద కూర్చుంటే కొంచెం ఇంప్లాంట్ పైన ఫోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒకేషనల్గా మేబీ ఒక పెళ్ళికి వెళ్తే, టెంపుల్ అట్లా విజిట్కి వెళ్తే పర్వాలేదు, బట్ రొటీన్లీ ఎవ్రీడే కింద మీరు 1 to 2 hours కూర్చుంటున్నారంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఆర్టిఫిషియల్ జాయింట్. ఖరీదైన హైఫ్లెక్స్ వంటి కృత్రిమ కీళ్లే ఎక్కువ కాలం మన్నుతాయా? ఫస్ట్ థింగ్ ఈజ్ ఆపరేషన్ మంచిగా అవ్వాలి, దట్స్ ద మెయిన్ థింగ్. మీరు ఇంప్లాంట్ గోల్డ్ మెటీరియల్ కూడా వేస్తే అదేం మ్యాక్సిమం 30 years ఉంటుందని ఏం లేదు. సర్జరీ మెయిన్ ఫస్ట్ థింగ్ ఈజ్ సర్జరీ మంచిగా అవ్వాలి. సో సర్జన్ బాగుండాలి, సర్జరీ అట్మాస్ఫియర్ హాస్పిటల్ బాగుండాలి, ఆపరేషన్ థియేటర్ బాగుండాలి. ఇప్పుడు కొత్త ఈ రోబోటిక్ టెక్నాలజీతో ఇంకా నేను యాక్యురేట్గా ప్రిసైజ్గా ఆ ఇంప్లాంట్ పెట్టవచ్చు. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంప్లాంట్ కొంచెం లాస్ట్ అవుతుంది. బట్ మనం డబ్బులు ఎక్కువ పెట్టి ఎక్కువ ఇంప్లాంట్కి లైఫ్ ఉంటుందంటే దట్స్ నాట్ ట్రూ. దాంట్లో ఒకటి చిన్న క్లాజ్ ఏంటంటే కొన్ని ఇంప్లాంట్స్కి కవరింగ్ వస్తుంది. సో దాని నియోబియం, ఆక్సినియం ఇవన్నీ కోటింగ్స్ ఉంటాయి, ఇంప్లాంట్ పైన వస్తాయి. ఇవన్నీ పెడితే కొంచెం వేర్ అండ్ టేర్ ఆఫ్ దట్ ఇంప్లాంట్ డీలే అవుతుంది. సో థియరటికల్గా ఆ ఇంప్లాంట్ ఎక్కువ లాస్ట్ అవ్వచ్చు అని స్టడీస్ వచ్చాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అది ఒకటి వదిలేస్తే వేరే ఇంప్లాంట్ టు ఇంప్లాంట్ ఏమంత వేరియేషన్ ఉండదు. పాక్షిక మోకీలు మార్పిడి కంటే మొత్తంగా మోకీలు మార్పిడి చేయడమే మంచిదా? టోటల్ నీ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఈ రెండు డిఫరెంట్ సర్జరీస్. అవసరం ఉంటేనే పార్షియల్ చేయాలి, అంటే డ్యామేజ్ ఎక్కడుంది అది చూసి మనం డిసైడ్ చేయాలి, మనకి పార్షియల్ రీప్లేస్మెంట్ కావాలా టోటల్ రీప్లేస్మెంట్. ఏది బెటర్ అంటే అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్లోనే పేషెంట్కి ఇన్సిజన్ తక్కువ ఉంటుంది, కట్ తక్కువ ఉంటుంది, లోపలిది టిష్యూ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ చిన్న ఇంప్లాంట్ కాబట్టి మన బేసిక్ బాడీ లిగమెంట్స్ అన్నీ ఇంటాక్ట్ ఉంటాయి. సో పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ మనకి ఆ 10-15 years ఎక్కువ దొరుకుతాయి. దాని తర్వాత ఈ పార్షియల్ని మనం టోటల్లో కన్వర్ట్ చేయవచ్చు. బికాజ్ ఆ 10-15 yearsలో వేరే కంపార్ట్మెంట్ అరిగిపోయి ఫైనలీ నీ రీప్లేస్మెంట్ అవసరం మనకి, టోటల్ రీప్లేస్మెంట్. బట్ ముందే టోటల్ బెటర్ దెన్ పార్షియల్ అని తప్పు. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. కృత్రిమ కీళ్ల మన్నిక కూడా సగటున 20 ఏళ్లకు పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి సంబంధించిన భయాలు అర్ధరహితమనే చెప్పుకోవాలి. సందేహాలు వీడి సకాలంలో సర్జరీ చేయించుకుంటే మోకాల నొప్పులను ఇట్టే వదిలించుకోవచ్చు.